రక్షించబడది మొదలుకొని ఈరోజు వరకు మారాలి 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 అని వర్తమానం ద్వారా మనం వింటూ వస్తున్నాం. మన స్వభావం మారాలని, మన గుణం మారాలని, మన యొక్క మనసు మారాలని వినుకుంటూ వస్తూనే ఉన్నాం. విన్న తర్వాతకి ప్రతి ఒక్కరు కూడా మారాలనే ఆశ అందరికీ ఉంది. వింటున్న వాక్యాన్ని బట్టి అందరికీ ఏమిటదమ్మా? మారాలి అనేటువంటి ఆశ ప్రేమికులారా మనలో ఏర్పడుతూ ఉంది. ఈ మార్పును గురించినటువంటి విషయం బిల్లీ గ్రామ్ గారు ఒక మాట చెప్పారు. ఆ మాట చెప్తా వినండి. ఏమన్నారంటే ఈ మార్పు గురించి, అది ఇంగ్లీష్లో ఉంది, మీకు తెలుగులో చెప్తా. ఒక వ్యక్తి ఉన్నత స్థలానికి వెళ్ళాలంటే ఉన్న స్థలాన్ని విడిచిపెట్టాలి. ఒక వ్యక్తి పై మెట్టు ఎక్కాలంటే కింది మెట్టు విడిచిపెట్టాలి. ఒక వ్యక్తి మారాలంటే మార్పు చెందడానికి సిద్ధపడాలి. అర్థమైందా? ఒక వ్యక్తి పైకి వెళ్ళాలనుకుంటే, ఉన్నత స్థలానికి వెళ్ళాలనుకుంటే ఏం చేయాలంటమ్మా? ఉన్న స్థలములో ఉంటే కుదరదు. ఏం చేయాలి? ఆ ఉన్న స్థలాన్ని విడిచిపెట్టాలి. ఒక వ్యక్తి పై మెట్టు ఎక్కాలంటే ఉన్న ఆ మెట్టుని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒక వ్యక్తి మారాలి అని అంటే మార్పు చెందటానికి సిద్ధపడాలి. మారాలనే మాట మనం వింటున్నాం కదా. ఇది ఒక వారంలోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలో జరిగిపోయేటువంటి కార్యం కాదు. ఇది ఒక క్రైస్తవుడు బ్రతుకు కాలం అంతా భూమి మీద బ్రతికే ఆఖరి క్షణం వరకు వాక్యము చేత, వాక్యం మీ ముందుకు వస్తున్నప్పుడు మారాలి అనేటువంటి ఆలోచన, ఆ సిద్ధపాటు ఏ క్రైస్తవుడైతే కలిగి ఉంటాడో తనలో వచ్చేటువంటి ఆ మార్పే తన గెలుపుకు కారణమవుతుంది. ప్రేమికులారా, నీవు నీ జీవితములో గెలుపును చూడాలనుకుంటే, విజయాన్ని చూడాలనుకుంటే, సాఫల్యతను చూడాలనుకుంటే, సార్థకతను చూడాలనుకుంటే, నువ్వు తలపెడుతున్న వాటిలో దేవుడు హస్తము నీకు తోడుగా ఉండాలంటే, నువ్వు ఎలా ఉన్నదానివి ఎలా ఉంటే గెలుపు నీ జీవితంలో జరిగే పని కాదు. విజయం నీ జీవితంలో వచ్చే పని కాదు. మన బ్రతుకులో బ్రతికినంత కాలం, అందుకనే పౌలు ఒక మాట అంటాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం పౌలు అంతటి వాడే అన్న మాట ఏంటో మీ ముందు ఉంచుతాను. చూడండి ఒకసారి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇది వరకే నేను గెలిచి తిని అయినను, ఇది వరకే. ఓకే, నేను అనుకోనట్లేదు కానీ పట్టబడి తినో, దాన్ని పట్టుకోనవలనని ఏం చేస్తున్నానంట? పరిగెత్తుతున్నాను. అపోస్తున్నటువంటి పౌలే నేను సంపూర్ణ సిద్ధి ఇంకా నేనేం కాలేదు, చెందలేదు. సంపూర్ణ సిద్ధి ఇంకా నేను అవ్వలేదు. సంపూర్ణ సిద్ధి నేను చెందటానికే నేనేమవుతున్నానంటే ప్రయాసపడుతున్నాను అంటున్నాడు. ఎవరైనా ఎన్నో సంఘాలు కట్టినవాడు, ప్రేమికులారా, ఎంతమందో దైవజనుల్ని ప్రేమికులారా సేవలో సిద్ధపరిచినటువంటి వాడు చెప్పిన మాట ఏంటంటే, నేను ఇంకా సంపూర్ణం చెందలే, నేను సంపూర్ణ సిద్ధి చెందలే. నేను సంపూర్ణ సిద్ధి చెందటానికి నేను దేని కొరకైతే పట్టబడ్డానో ఆ పడ్డటువంటి ఆ ఉద్దేశం ఏదైతే ఉందో అది నేను ఎరిగి గురి యొద్దకు ఏమవుతున్నానంటే పరిగెడుతున్నాను అంటున్నాడు. అంటే మార్పు అనేటువంటిది వెంటనే వచ్చేది కాదండి. ఇది చాలా మనిషి జీవితంలో ఇది అసంభవం. మారటం అనేటువంటిది ఏంటంటే అసంభవం. సాధ్యమే కానీ చాలా కష్టంతో కూడినటువంటిది. మారటం అనేటువంటిది సాధ్యమే కానీ ఏంటంటే చాలా కష్టముతో ప్రేమికులారా కూడుకున్నటువంటిది. నిలబడ్డ నేను చెప్తా, ఇప్పుడు ఇంతకాలం ఎన్నో సంవత్సరాల నుంచి
నేను రక్షణలో ఉన్నా, దేవుడిలో ఉన్నా. అట్లని నేను సంపూర్ణం చెందానని చెప్పలేను. మారా కానీ సంపూర్ణంగా మారలే. వినండి, మారా కానీ సంపూర్ణంగా మారలే. సంపూర్ణంగా మారనని కానీ నేను అనలేను, చెప్పలేను. అంటే ఇది ఎలాంటి ప్రక్రియ అంటే, ప్రభు వచ్చేంత వరకు, ప్రేమికులారా, మన కంఠములో ప్రాణం మనల్ని విడిచిపోయేంత వరకు క్రైస్తవ్యములో మార్పు అనేటువంటిది ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి గడియ, ప్రతి సమయం వాక్యం ఎద్దకు మనం వస్తున్నప్పుడల్లా నీలో నాలో మనందరిలో ఏముండాలని ఆలోచన చేస్తే మార్పు చెందాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడే నీ స్థితిగతులు మారతాయి. చెప్పగలుగుతా మారండి మారండి అని వాక్యం ద్వారా ఏం చేయగలుగుతా? నేను నోరు పోయేటట్టు ప్రేమికులారా అరిచి మీకు ప్రేమికులారా చెప్పొచ్చు. నేను మారండి అని ఒకవేళ చెప్పినా అది అంత సులువైనటువంటిది కాదు, చెప్పినంత సులువైనటువంటిది కాదు. నీ జీవితంలో వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యము నీలో కార్యసిద్ధి చేయడానికి జీవితకాలం కూడా పట్టొచ్చంట. వెంటనే జరగదు. నువ్వు దేవుడి సందులో వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం నీ అంతరంగములో, నీ ప్రవర్తనలో రూపాంతరము చెందే ఆ ప్రక్రియ నీ జీవితంలో జరగడానికి ఒక్క వాక్యం, ఎన్నో వాక్యాలు జీవితకాలం పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. నువ్వేమవటానికి అమ్మా, ఏమవటానికి? మారటానికి. ఎంత కష్టమేం చెప్పాలా మార్పు అనేది? స్వయంగా దేవుడే యెషయా గ్రంథంలో చెప్పాడు. ఆ మాటే ఉటంకించి యేసు ప్రభువు వారు కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే, వినండి, వీరు వినుటకు విందురు కానీ వీరు స్వస్థపరచబట్టానికి మార్పు చెందరు అన్నాడు. వినటానికి వింటారు కానీ స్వస్థపరచబట్టానికి మార్పు చెందరంట. అది అన్నమాట ఎవరు? సాక్షాత్తు దేవుడు. అదే మాట ఉటంకించి యేసు ప్రభువు వారు కూడా ప్రేమికులారా స్వయంగా చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పిన మాట చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. వింటానికి వింటారంట, సంవత్సరాల తరబడి వింటారంట. కానీ అద్భుతంగా దేవుడు ప్రేమికులారా ప్రజల యొక్క దుస్థితి ఎరిగి, హృదయ స్థితి ఎరిగి, హృదయములో ఉన్నటువంటి ప్రేమికులారా మనుషుల యొక్క ఆలోచనలను ఎరిగి దేవుడు చెప్పిన మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి ఒకసారి, 9వ వచనం. ఆయన ఇట్లనుము. ఓ నిత్యం అంట. ఎప్పుడంట? అప్పుడప్పుడు కాదంట. ఎప్పుడంట? ఓ నిత్యం వినటానికి చెవులు మరీ ఏంటంట ప్రేమికులారా, చెవులను మరీ వినపడకపోయినా విన్నట్లుగా ఓ నిత్యం వినటానికి వింటారు కానీ గ్రహింపకుందురు. నిత్యము చూస్తారు, తెలుసుకొనకుందురు. ఆహా, ఇది మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి చెప్పాను. మా ఏంటంట ఎవరు చెప్పిన మాట? స్వయంగా దేవుడే ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు. ఎలాంటి వాళ్ళు చెప్పాలా? ఈ ప్రజలు, వీరి హృదయ స్థితి ఎలాంటిదంటే, వీరి హృదయం బాగా కొవ్వు బట్టి, కొవ్వెక్కి, ఇంకా చెప్పాలంటే ఏంటంట మదం బట్టి వీళ్ళు వినటానికి ఏం చేస్తారంట? నిత్యం వింటారంట. గురువు కూడికల్లో వింటారు, ఇలాంటి పునరుద్ధానపు ఆరాధనలో వాక్యాలు వింటారు. ఎక్కడ ప్రార్థన జరిగినా, ఇది కాకుండా ఇంకెక్కడైనా మీటింగ్ జరిగినా పోయి ఏం చేస్తారంట? వింటారు. కానీ వినటానికి వింటారంట. కానీ ప్రేమికులారా మార్పు అనేది మాత్రం కనపడదు. ఈ మార్పు నొందకపోవటం వల్లే ప్రేమికులారా వారి జీవితాల్లో కార్యాలు ఏంటంట జరగట్లేదు. ఇదే మాట యేసు ప్రభువు వారు కూడా అంటాడు మత్తయి సువార్తలో. ఎంత మంచి 13వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. ఇదే మాట ఉటంకించి ప్రభు చెప్తాడు. ఓ కన్నులారా చూస్తారు, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు తిప్పుకొని స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము కొవ్వినది. ఆహా, గనుక విందురు గాని
గ్రహింపనే గ్రహింపరు. ఆహా, స్తోత్రాలు చెప్పండి ఒకసారి. బా, ఎవరు చెప్పిన మాట అండి ఇది? స్వయంగా దేవుడు, అటుపక్క యేసుప్రభువు వారు ఇదే మాట ఉట్టంకి చెప్పినటువంటి మాట. వినండి, వింటానికి వింటారంట, కానీ ప్రేమికులారా స్వస్థత వారి జీవితంలో జరగదంట, మేలు జరగవంట, దీవెనలు పొందుకోరంట. ఎందుకనంటే వారు ప్రేమికులారా మార్పు చెందనందువలన. చెప్పండి, ఏనాడా మార్పు. ఇప్పుడు వాక్యం ఎందుకని చెప్పండి మనందరం. నా ప్రశ్న, వాక్యం ఎందుకు వింటున్నాం మనం? చెప్పాలి. వాక్యం వినడం గల కారణం ఏంటి? వినిపోవటానికా? వినిపోవటానికి కాదు కదా. ఏదో ఆయన చెప్తుడు మనం ఏదో విని మన 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 ఆలోచనలు మనవే, మన తలంపులు మనమే అంటానికి కాదుగా. ఎందుకు వస్తున్నాం దేవుడు సన్నిధికి అని ఆలోచన చేస్తే ప్రేమికులారా మన జీవితాల్లో దొర్లుతున్న ఏంటంట లోపాలు, తప్పిదాలు, ప్రేమికులారా పొరపాట్లు, వాటిని ఏం చేసుకోవడానికి వాక్యం ఉన్నదే మన అంతరంగ స్థితిని వాక్యం ద్వారా చూపించి మన బ్రతుకులను సరి చేసుకోవడానికి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే వింటున్నారంట కానీ ఏంటంట మార్పు చెందట్లేదంట. అది బాధ. ఎవరిది? దేవుడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఒక వ్యక్తి మారటం, చెప్పండి, ఒక వ్యక్తి మారటం చెప్పాలమ్మా చాలా కష్టమా కదా? చాలా కష్టం. అట్లని ప్రేమికులారా కష్టంతో కూడిందైనప్పటికీ కూడా కష్టం కాదు. కష్టంతో కూడిందైనప్పటికీ కష్టము కాదు. ఎంత కష్టమో ఇర్మియా ప్రవక్త కూడా ప్రేమికులారా ఈ మనుషుల యొక్క మారినటువంటి దుస్థితిని చూచి చెబుతున్నటువంటి మాట ఏంటో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనమా? ఆహా, తన చర్మమును మార్చుకోనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయ వల్లపడును. బా, ఎంత కష్టమో చెప్పాడు. ప్రేమికులారా ఒక శిల్పకారుడు ఒక బండను తీసుకొని ఆ రూపాన్ని చేయడానికి కొంతమందికి ప్రేమికులారా వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. కానీ నిన్ను క్రీస్తు స్వరూపములోనికి మార్చడానికి మాత్రం మన జీవితకాలం సరిపోదండి. ఎవరు స్వరూపంలోనికి? క్రీస్తు స్వరూపములోనికి నిన్ను దేవుడు మార్చడానికి ఒక వారం సరిపోదు, ఒక సంవత్సరం సరిపోదు. భూమి మీద బ్రతికినంత కాలం మారాలన్న తపన ఒక విశ్వాసి కలిగి ఉన్నప్పుడు, వాక్యం ఎద్దుకు వచ్చినప్పుడు దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, నా స్థితిగతులు మారాలి, నేను మారాలి అన్న ఆలోచన కలిగినటువంటి వారు మాత్రమే దేవుడు ప్రేమికులారా వారిని ఏం చేస్తున్నాడు? ఉన్న స్థితిలో నుంచి మరొక స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ప్రభు నిలబెడతాడు. నీ కుటుంబ స్థితిగతులు మారాలంటే నీ ప్రవర్తన మీద ఆధారపడు. చెప్తాను వినండి, నీ కుటుంబములు అప్పులు పోవాలని నీ ప్రవర్తన మీద ఆధారపడింది. దేవుడు ఏం చూస్తాడు చెప్పాలో చెప్పా మీ అందరికీ నేను. ప్రేమికులారా మన జీవితంలో ఏ కార్యమైన దేవుడు చేయాలన్నా, ఏ మేలైన జీవితంలో ప్రభు చేయాలన్నా, దేవుడు నీ పట్ల నీకున్నటువంటి అసాధ్యమైనటువంటివి దేవుడు సుసాధ్యపరచాలన్నా, నీ కష్టాలు పోవాలన్నా, నీ కుటుంబ స్థితిగతులు మారాలన్నా, నీ పరిస్థితుల్లో దేవుడు ఆశీర్వాదం చూడాలన్నా ప్రభు చూచేదేం చెప్పాలా? అసలు నువ్వు మారావా లేదా? ఇది ప్రభు ప్రేమికులారా చూస్తాడు. అక్కడ అంటున్నాడు ఇర్మియా, మీరు చెప్పండి, కూషు దేశస్థుడు తన రంగును మార్చుకోగలుగుతాడా? కూషు దేశస్థుడు అంటే ప్రేమికులారా నల్ల జాతి వారు. మోషే వివాహం చేసుకుంది కూడా ఎవరినంట? కూషు దేశపు స్త్రీనే చేసుకున్నాడు. ప్రేమికులారా నల్ల జాతి వారు అంటే ప్రేమికులారా వారు కలిగి ఉన్నటువంటి ఆ రంగు పూసుకుంది కాదు, రాసుకుంది కాదు, శరీరములో నిక్షిప్తమై వచ్చినది. తండ్రులు, తాతలు, తండ్రులు, ప్రేమికులారా కొడుకులు ఆ రంగు ఎప్పటి నుండో ప్రేమికులారా వస్తున్నట్లుగా కూషు దేశస్థుడు తన రంగును ప్రేమికులారా మార్చుకోలేడు. ఎందుకంటే అది శరీరములో ప్రేమికులారా నిక్షిప్తమై ఉంది. ఆ రంగు
శరీరములో ప్రేమికులారా అది నిక్షిప్తమై ఉంది కాబట్టి ఆ రంగును ఎవరు కూడా ఏం చేయలేరంట, ఎవరు మార్చలేరు. అలా చెబుతూ ఇంకోటి అన్నాడు, చిరత పులి తన మచ్చలను చారలు మార్చుకోగలిగిద్దా? అది పెయింట్ వేసింది కాదు, రాసింది కాదు, పూసింది కాదు, ఏంటది? చారలు. ఎట్టొచ్చింది దానికి చిరుతపులు కంటే? అది కూడా శరీరములో నిక్షిప్తమై ఉంది, పుట్టుకతోనే వచ్చింది. పుట్టుకతో వచ్చినటువంటి ఈ చారలు చిరుతపులి ప్రేమికులారా మార్చుకోలేదు. కూసు దేశస్థుడు పుట్టుకతోనే అదే రంగు కాబట్టి ఆ రంగును మార్చుకోలేడు. వాళ్ళు కూసు దేశస్థుడు ఎలా తన రంగును మార్చుకోలేడో, పులి తన చారలు ఎలా మార్చుకోలేదో, కీడు చేయటానికి అలవాటు పడ్డట్టు వాడు మంచి చెయ్యలేడు. అర్థమైందా? కీడు చేయటానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తి ఏం చేయలేడంట, మేలు చెయ్యలేడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. ఒకవేళ ఇవి మారితే ఖచ్చితంగా మేలు చేయడానికి మనుషుడికి ఏమైందంట, వల్ల పడిద్దంట, వల్ల. అది అట్ట మారవో ప్రేమికులారా, మనిషి తన జీవితంలో మేలు చేయడానికి వల్ల పడదు అని ఇర్మియా ప్రేమికులారా ఆ రెండింటిని మన కళ్ళ ముందు చెబుతున్నటువంటి మాట నిజమే. సంగమా, తలపైకి అతను ఒకసారి. స్వాభావికంగా ప్రేమికులారా మన దైనందిన జీవితంలో పుట్టుకతోనే కొన్ని స్వభావాలు ఉన్నాయి. మనకి ఉన్నాయి లేవండి? పుట్టుకతో కొన్ని స్వభావాలు ఉన్నాయి. అవేంటి అని ఆలోచన చేస్తే అవి శరీరములో అణువణువు రక్తములో నిక్షిప్తమై ఉన్నాయి. తొలి మానవుడైనటువంటి ఆదాము నుండి మనకి ప్రేమికులారా అతని నుండి వచ్చినటువంటి ఆస్తి మనకేం లేదులే, కానీ ఒకటి మాత్రం టన్నులు ప్రేమికులారా ఆస్తిగా వచ్చిందంట. ఎవరి మీదికి? మనుషులందరి మీదికి ప్రేమికులారా టన్నులుగా వచ్చినటువంటిది ఏంటంటే ప్రేమికులారా బాల్యము నుండే మూఢత్వము స్వాభావికంగా వచ్చుననే మాట ఉంటుంది. సామెత 22:15 బాలుడు హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. చాలండి. మూఢత్వం ఎట్లా వస్తుందంటమ్మా? మధ్యలో రాదు అది. అయ్యా ఎట్లా వస్తుందంట? మూఢత్వం ఎట్లా వస్తుందంటమ్మా? మనిషిలో స్వాభావికంగా వస్తుంది. అందుకనే కొన్నిసార్లు తల్లిదండ్రులు అనే మాట ఏం చెప్పాలా వినండి. ఏమంటారంటే, అయ్యగారు వీడిని ఎంత కొట్టినా కూడా ఈ వీపు చూపెడతాడు కానీ బుద్ధి మారదే గారు వీడిది. ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా కొట్టించుకోనికి ఈపి మాత్రం ఇస్తాడు కానీ ఏనండా స్వభావం మారట్లే. ఈ చెంప కొడితే ఈ చెంప చూపిమన్నట్టు గాంధీ గారు చెంపలిస్తాడు కానీ ఈపిస్తాడు కానీ బుద్ధి మాత్రం మారట్లేదని ఈరోజు తల్లిదండ్రులుగా ఏంటండ పిల్లల విషయంలో బాధపడట్లేదా? ఎందుకు అని ఆలోచన చేస్తే అది స్వాభావికంగా ఏంటంటే మూఢత్వము స్వాభావికంగా వస్తుంది. ఒకవేళ పెద్దోళ్ళైనా ఒకప్పుడు మన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన బుద్ధి కూడా అదే. ఏంటంటే మన బుద్ధి ఏంటి? ఏం బుద్ధి అండి మనది? మూఢత్వము నిక్షిప్తమైంది. పుట్టుకతోనే వచ్చిందంటే పుట్టుకతోనే కొన్ని పుట్టుకతో ప్రేమికులారా వచ్చేటువంటి లక్షణాలు చెప్పనా వినండి. ఆదామును తీసుకుందాం. నిజంగా శరీరములో నిక్షిప్తమై ఉన్నాయా? ఏంటవి అని ఆలోచన చేస్తే ఈ మనిషి ప్రేమికులారా కీడే ఎందుకు చేస్తున్నాడు, మేలు ఎందుకు చేయలేకపోతున్నాడు అని ఆలోచన చేస్తే స్వాభావికంగా మన పుట్టుకలో ప్రేమికులారా ఈ కొన్ని నిక్షిప్తమైనటువంటి మన జీవితంలో కొన్ని స్వభావాలు ఏంటి అని ఆలోచన చేస్తే ఆదాము అవ్వను దేవుడు ఏదెన్ తోటలో పెట్టినప్పుడు వారు స్వాభావికంగా వారు ఏంటో అనేది ప్రేమికులారా మనం గ్రహించడానికి పండు తిన్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? పండు తిన్నప్పుడు ఏం చేయాలి? ఆదాము అడిగినప్పుడు ఏం చేయాలి? ఆదామును ప్రభు అడిగినప్పుడు ఏం చేయాలి? ఆదాము ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాడా? ఏం చేసి ఎవరి మీద చెప్పండి, ఎవరి మీద చేసిండు? రైట్. ఆదాము అవ్వ మీద వేసాడు. మరి అవ్వ ఏమైనా తక్కువ తిందా అంటే అవ్వ చెప్పిన మాట ఏంది? సర్పం మీద వేసింది. అంటే మనం చూస్తున్నాం వీరు అక్కడ ప్రేమికులారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వీరి స్వభావం ఎలాంటిదని ఆలోచన చేస్తే అవిధేయత. చెప్పండి ఏంటది? అవిధేయత, అబద్ధం. నోటికి ఏమొచ్చింది? వాళ్ళకి
అబద్ధం. మూడోది, ఎదుటవాడి మీద ఏంటంట? ఎదుటవాడి మీద ఏం చేయటం? ఎదుటవాడి మీద నేరం వేయటం. ఇది ఎట్టొచ్చింది ఇది? స్వభావంగా పుట్టుకతోనే వచ్చింది ప్రేమికులారా. కొందరికి పుట్టుకతోనే గర్వంతో వస్తారు మహానుభావులు. కొందరు ప్రేమికులారా బడాయి చెప్పుకోవడానికి లోకంలో దీని కొరకే బతుకుతున్నాం అన్నట్టుకు పోతారు కొందరి. ఇంకొందరు హెచ్చులు ఎక్కువ ఉంటాయి పుట్టుకతోనే కొందరికి. ఇంకొందరికి ప్రేమికులు ఈర్ష్య, కొందరికి అసూయ, కొందరికి ప్రేమికులారా ఇంకా చెప్పాలంటే లోకములో ఇక ఆ మాట కొంచెం సాహసం చేసి అంటూ ఉంటాను, వినండి. పుట్టుకతోనే కొన్ని చెడిపోవాలన్న ఆ తలంపులు పుట్టుకతోనే స్వాభావికంగా వస్తాయేమో తెలియక కొందరికి. ఇవన్నీ పుట్టుకతోనే మనిషి నుండి ఏంటంట అమ్మా స్వాభావికంగా వస్తున్నాయి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు సంగం, నన్ను చూస్తున్నాను, హెచ్చరిస్తాడు, నన్ను హెచ్చరిస్తాడు. ప్రతి ఒక్కరిని గొడ్డలి, ఆ వాక్యమైన గొడవలతో ఖచ్చితంగా మన బ్రతుకులో స్వభావ సిద్ధంగా ఉన్న స్వభావాలు అవి మారినప్పుడు వాక్యము ద్వారా నన్ను దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఈరోజు పిల్లలకు చెప్పాలండి, పిల్లలకు విలన్ ఎవరు చెప్పాలా? పిల్లలకు విలన్ ఎవరంట? తల్లిదండ్రులే. పిల్లలకి విలన్ ఇప్పుడు ఎవరు చెప్పాలా? తల్లిదండ్రులే. ఏం చెప్తారు తల్లిదండ్రులు? చెడిపోమని చెప్తారా? బాగుపడమని చెప్తారా? బాగుపడమని చెప్పే తల్లిదండ్రుల మాట ఈరోజు వింటులే. అది వారి దృష్టికి విలన్ కనపడుతున్నారు. గొంతు కోసేడివి, నష్టపరిచేటువంటి వాడు, లేని అలవాట్లు ప్రేమికులారా ఏంటంట నేర్పించేవాడు, జీవితాన్ని అర్ధాంతరంగా పాడు చేసేటువంటి వాడు మాటలు తీయగా చాలా మంచిగా ఇది అనిపించి అంటాడు ఒక్కొక్కళ్ళు. ప్రేమికులారా మా తండ్రి గారు నాకు పెద్ద విలను, మా అమ్మే నాకు విలని ప్రేమికులారా అలా వారి మాట కాదనుకొని పోయి ఎందరో ప్రేమికులారా జీవితాలను ఏం చెప్పాలా పాడు చేసుకుంటున్నారు. ఏది విడిచిపెట్టొచ్చో వాటన్నిటి దూరం ఉండే సంవత్సరం స్నేహితులకు కానీ అలవాట్లు కానీ. నువ్వు 31 వాచిన సర్వీసులు అయ్యా నా పాప స్వభావం ఏం చేస్తానా అని చెప్పి అన్నావు కదా. దయచేసి వాటికి ఈ సంవత్సర కాలం దరిదాపులు రాని మాకు వేరుగా ఉండు, అంతే. ఎట్టుండు? వేరుగా ఉండు, సపరేట్గా ఉండు. దయచేసి గత సంవత్సర అనుభవాలు నీ దగ్గరికి రాని మాకు, గత నువ్వు తిరిగినటువంటి స్నేహితుల దగ్గరికి రాని మాకు, గత బుద్ధులు మరలా ఈ సంవత్సరం రాని మాకు. చక్కటి సారవంతమైన ఒలివ చెట్టుగా మారిపోతాం. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అంటుకట్టేటప్పుడు అంట వినండి, ప్లాస్టిక్ టేప్తో కనీసం గాలి కూడా పోదంట. దేనికి చూసారు ఎప్పుడ? గాలి కూడా పోనంత. గాలి పోతే కొమ్మ ఏమైపోయి చెప్పాలా కుళ్ళిపోయింది. ఏ కొమ్మ? అడవి ఒలివ చెట్టు. ఆ కొమ్మ ఏమో చెప్పాలా గాలి పోయినా కొంచెం కుళ్ళిపోయింది. అది గాలిపోనంతగా దాన్ని ఏం చెప్పాలంటండి అంటుగడతారు. అలానే ఎప్పుడు ఈ సంవత్సర కాలం అంతా బైబుల్లో ఉంటుంది, మనమంట ఎడతెక్క 4 చేయాలి. ఎడతెక్క చెప్పనండి. అపోస్తుల బోధయందు, ఇంకా రొట్టె విరుచుడయందు, సావాసం మందు, ఇంకేనంట ప్రార్థన ఏం చేయాలంట అప్పుడప్పుడు అనలే ఏంటంట ఎడతెగక. ఎప్పుడు యూ హ్యావ్ టు ప్రేమికులారా బైండ్ అప్ విత్ దిస్ యాక్టివిటీస్. ఎప్పుడు వీడితో నువ్వు టైఅప్ అయినప్పుడు, ఎప్పుడు వీడితో నువ్వు పెనవేసుకున్నప్పుడు, ఎప్పుడు వీడితో నీ జీవితాన్ని కొనసాగించుకున్నప్పుడు చెప్తున్నాను సంగమా, అపవిత్రుడిని దేవుడు పవిత్రుడుగా మారుస్తాడు, నీతిమంతుడుగా దేవుడు మారుస్తాడు. మార్పు నీలో రావాలంటే ఒకటే పరిష్కారం, దేవుడితో ఏం చేస్తే లోకం కనీసం కొంచెం కూడా రావద్దు, గాలి కొంచెం కూడా లోపల పోనంతగా ఏంటంట ఎప్పుడు పెనవేసుకొని ఎవరితో? దేవుడితో నువ్వు జీవించు. ఉన్న స్థలం నుంచి ఉన్నతమైన స్థలానికి ప్రభు తీసుకెళ్తాడు.
హల్లెలూయా. అట్టి కృప మనందరి ప్రభు దయచేసి ఈ మాటలు దీవించును గాక. అని సన్నిధిలో నీ మార్పే నీ గెలుపు సంగమా. నువ్వు మారితేనే దీవించబడతావు. స్వాభావికంగా రక్తములో నిక్షిప్తమై ఉన్న స్వాభావికంగా కొన్ని అవి నీలో నుండి అవి వేరైపోతేనే. ప్రార్థన. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన యేసయ్య, చేతులు ఎత్తారా? మీకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. నేను ఉన్నత స్థలానికి వెళ్ళాలంటే ఉన్న స్థలాన్ని విడిచిపెట్టేయి. అక్కడే ఉండి అభివృద్ధి చూద్దాం అనుకుంటే సాధ్యమయ్యేది కాదు సహోదరి. ఆశీర్వదించబడాలి అనుకుంటే సాధ్యమయ్యేది కాదు. దీవించబడాలి అనుకుంటే సాధ్యమయ్యేది కాదు. పై మెట్టు ఎక్కాలంటే కింద మెట్టు వదిలిపెట్టాలి. ఒక వ్యక్తి మారాలంటే నేను మార్పు చెందాలి అనే తపన ఉండాలంట. నిజంగా నీకు తపన ఉండే చేతులెత్తు. నువ్వు మారలేదని కదా మారావు. నేను మారలేదు, మారా, కానీ సంపూర్ణంగా మారలే. పౌలు కూడా చెప్పాడు, సంపూర్ణ సిద్ధి నిన్ను అందలేదంటాడు ఆయన. నేను దేని కొరకే పట్టబడ్డానో ఆ గురి వద్దకు నేను పరిగెడుతున్నాడు అన్నాడు. ఇర్మియా చెప్పాడు, కూషు దేశస్తుడు రంగు మార్చుకోలేడు, పూలి ప్రేమికులారా తన చారలు మార్చుకోలేదు. అలానే ఈ ప్రజలు కీడు చేయటానికి అలవాటు పడ్డారు. వీరి వల్ల మేలు వల్ల పడదు అని. మంచివాడిగా దేవుడు ప్రేమికులారా నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నత మంచి స్థితిగతులతో నడిపించాలని. గొడ్డలు వేటు పడ్డప్పుడు నీతోనే మాట్లాడుతున్నప్పుడు సరిదిద్దుకో. యూదాలా దయచేసి ప్రేమికులారా వీళ్ళు వినటం మాత్రం వింటున్నారు అన్నట్లు ఉండమాకు, దయచేసి ఉండమాకు. అది ప్రమాదం నీకు. మార్పు చెందాలన్నటువంటి ఆలోచన నీలోకి రాని ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు అలా నాతో మాట్లాడయ్యా అని. పేతురు ప్రేమికులారా తన బ్రతుకులో వేటు పడ్డప్పుడు పశ్చాత్తాపడ్డాడు ప్రభు దగ్గర. అద్భుతమైన సాధనంగా ప్రభు ఆడుకున్నాడు అతన్ని. ప్రార్థన. చేతులెత్తండి. ప్రభువా, చేతులెత్తిన బిడ్డలందరినీ బలపరచు నాయన. బిడ్డలందరినీ స్థిరపరచయ్యా. ఇది మొదలుకొని 2026 మొదటి ఆదివారం మా జీవితంలో ఉన్నత స్థితికి ఎగబాగటానికి, ఉన్నత కార్యాలు మా బ్రతుకుల్లో మేము చూడటానికి, స్వభావ సిద్ధంగా ఉన్నటువంటివి ఎలా తొలగిపోతే మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందరూ హృదయాల్లో ఈ వాక్యము స్థిరపరచమని, మంచి నెలలో ప్రభువా నా తండ్రి ఫలించినట్లుగా కృప చూపించి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.